ఇది ఒక బకెట్కి, పురుగు మందు ఒక బకెట్కి. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఫీల్డ్ చుట్టానికి కొన్నవెల్లి రావడం జరిగింది. ఇక్కడ ఒక రైతు తను సొంతగా తయారు చేసుకున్నటువంటి వేప నూనెతోటి వ్యవసాయ విధానం చేయటం జరుగుతుంది. ఎలా ఉంది, ఏంటిది, ఆ తయారీ విధానం ఎలా ఉంది అనేది అతని మాటలలో అడిగి తెలుసుకుందామండి. నమస్తే అండి, మీ పేరండి? కర్ణాటి చిన్న వెంకటరెడ్డి అండి. కర్ణాటి చిన్న వెంకటరెడ్డి గారు. మీరు వ్యవసాయం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి? 4 ఏళ్ళు అవుతుంది చేయటం. 4 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారండి. ఏమేమి రకాల పంటలు పండిస్తారండి? మొక్కజొన్న పండిస్తా, పత్తి పండిస్తా, తోట పండిస్తాండి. తోట ఎన్ని ఎకరాలు వేస్తారండి? 2.5 వేస్తున్నా. 2.5 ఎకరాలు వేస్తారు. ఎట్లా దిగుబడి ఎట్లుంటుందండి? ఇదా మీకు వేసినటువంటి తోట దిగుబడి ఎకరానికి 40 క్వింటాలు వచ్చిందండి, 2 ఎకరాల మీద నీడు. సరే, ఇప్పుడు మీరు వేప నూనె అంటున్నారు కదా, ఇది మీరు ఎలా తయారు చేశారండి? బాగా దంచినండి, బాగా రోడ్డు మీద పోసి మెత్తం నూరి పోసి వేప గింజలు అండి. వేప గింజలు మొత్తం నూరిను, వేపకాయలు మొత్తం దంచి ఎండబెట్టి దంచిన, బాగా దంచినండి. దంచి బాగా దంచి దాంట్లో పోసిన తోట ఇంకా వేయాలి. అప్పటికి మేము బాగా ముంగళ పోసుకుని నేను అట్ట పోసి చెవులోకి పెట్టకుండా ఇంటికాడ పెట్టుకున్నా. ఏది వీటిని అన్నిటిని? ఎందుకంటే ఎత్తపోతారని. అంటే ఎట్లా మీరు దీన్ని వేడి చేస్తారా? వేడి ఏమి చేయాలి, మాగ పెట్టారా? మాగ పెట్టిన బాగా. ఎన్ని రోజులు? ఒక వారం ముందే నానబెట్టిన నేను. వారం ముందు నానబెట్టి ఎన్ని రోజులు నానబెట్టి ఉంచాలి దీన్ని? దీన్ని అట్ట పెట్టుకుని కొడుతుందండి. నెల తోటేసి కానించి, తోటేసి నెల కానించి నానబెట్టి దాన్ని ఆ రసం పిప్పి మొక్క కానించి. ఏదో ఒకసారి చూపియండి, అది ఎలా ఉంది. ఇట్లా మామూలుగా ఇది ఓన్లీ మన వేపకాయ కషాయం టైప్లో వాడుతున్నారు, ఆయిల్ అయితే కాదు. ఆయిల్ కాదండి, ఇది ఓన్లీ రైతు సోదరులారా గమనించగలరు. ఇతను తయారు చేసుకున్నటువంటి వేప గింజలతోటి ఒక నెల రోజుల క్రితమే మాగబెట్టుకున్నటువంటి కషాయం అండి ఇది. ఈ ప్యూర్లీ ఒరిజినల్ ఆర్గానిక్ బేస్డ్ అండి ఇది. ఇది వాడటం వల్ల ఇతను గమనించినటువంటి విషయాలు ఏంటిదంటే అండి, తోట ఇప్పటికి ఎన్నిసార్లు స్ప్రే చేశారండి? 5 సార్లు. ఇప్పటి వరకు 5 సార్లు స్ప్రే చేశారు. ఈ తోటలో ఏ విధమైనటువంటి ముడత కానీ నల్లి కానీ లేదండి, ఏమీ లేదండి. చాలా తేటగా ఉంది. మధ్య మధ్యలో కెమికల్స్ వాడుతూ దీన్ని వాడటం జరుగుతుంది. ఇదని తయారు చేసిన విధానాన్ని ఒకసారి మీరు మళ్ళొకసారి రైతు మాటలలో అడిగి తెలుసుకొని మీరు కూడా ఈ విధానాన్ని పాటించడం వల్ల మీరు పెట్టే పెట్టుబడులలో చాలా వరకు సేఫ్ జోన్లో ఉంటారని చెప్పి ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరుగుతుందండి. ఒకసారి తయారు చేసిన విధానం ఎలా తయారు చేశారు ఏంటనేది ఒకసారి రైతు మాటలలో మళ్ళీ ఒకసారి తెలుసుకోండి. సార్ చెప్పండి సార్, ఎలా తయారు చేశారు? ఎండబోసినండి బాగా శుభ్రం. వేప గింజలన్నింటినీ ఎండబోసినాం. చెప్పండి, మీరు చెప్పండి అమ్మ. రండి అమ్మ రండి. వేపకాయలు ఏరకొచ్చినవండి, ఏరకొచ్చి వాటిని ఎండబెట్టినాం. ఎండబెట్టి బాగా ఇక పొడి చేసినాం అనమాట. మెత్తగా పొడి చేసి ఇక తోట వేసిన నెల కాడ నుంచి ఊరబోసి ఇక కొంచెం ఒక నెల అయిన తర్వాత 15 రోజుల తోట కాడ నుంచి ఒకసారి మందు కొట్టేటప్పుడు కొంచెం ట్యాంకీకి 1 లీటర్ చొప్పున కలుపుతున్నాం. లీటర్ లెక్క. మీరు ఇది అచ్చం ఇదే కొడుతున్నారు, దీంట్లో మందులు కలిపి కొడుతున్నారు? మందులతో పాటు ఇది 1 లీటర్ కలుపుతారు. అంటే మీరు కొట్టే మందులతో పాటు ఇది కషాయాన్ని కలిపి కొట్టడం జరుగుతుంది. సరే, ఇప్పుడు ఇది కొట్టడం వల్ల మీకు ఉపయోగమేనమ్మా? నాకు పర్లేదండి. మీరు గమనించింది ఏందమ్మా ఇది కొట్టడం వల్ల? ముడత, దోమ, నల్లి కూడా తక్కువ. నల్లి కూడా లేదు ఇప్పుడు, లేదు. ఇష్టం మొత్తం ఇది.